Hi, this is Ritvik. I'm a BCom Computers Application graduate in 2025. I got placed as an intern in entire company as a MUN developer. నేను బీకామ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. అందుకని నేను స్కిల్స్ టెక్లో నేర్చుకుందాం అనుకుని యూట్యూబ్ రిఫర్ చేశాను. కొంచెం అక్కడ నాకు అంత అర్థం కాకపోయేసరికి నేను ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిదామని 10,000 కోర్సెస్ని ఇట్లా అప్రోచ్ అయ్యాను. సో నాకు అక్కడ అట్మాస్ఫియర్ కానీ వర్క్ కరికులం కానీ అది నచ్చింది. సో ఐ చూస్ 10,000 కోర్సెస్. సో నేను ఇన్స్టిట్యూట్ రాకముందులే నాకు కొంచెం HTML, CSS ఇంకా జావాస్క్రిప్ట్ ఐడియా ఉంది. ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత దానిపైన కొంచెం బెటర్గా వర్క్ చేయించారు నా ట్రైనర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా మంచిగా క్లారిఫై చేశారు. సో అంటే ఇక్కడ నాకు బయట ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటేనే ఎందుకు తెలియదు. సో ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తారు అని చెప్పారు ఇట్లా. సో అప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ టాపిక్స్ అన్ని ఇంటర్వ్యూస్లో కూడా నాకు అడిగారు. కొన్నిసార్లు అవి నాకు హెల్ప్ అయ్యాయి కూడా. ట్రైనర్స్ అంటే మీకు సపోర్ట్ బాగానే ఇస్తారు, కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి దాన్ని వేరే వేలో ఎలా చేయాలో మీరు నేర్చుకొని ఒకవేళ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే ఆ టాపిక్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాలేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అప్పుడు మీ క్లాసెస్ మిస్ అవుతుండే, అంటే నాకు రికార్డింగ్ ప్రొవైడ్ చేశాను నా డాష్ బోర్డ్లో. సో ఆ రికార్డింగ్ వింటూ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకున్నాను వెళ్ళి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకొని ఆ ట్రైనర్స్ దగ్గర అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. అంటే నేను స్టార్టింగ్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ నన్ను అడిగారు చాలాసార్లు. సో నేనే ముందుకు వచ్చాను ఇంకా మార్క్స్ తీసుకున్నాను. అది అంటే మనం వాళ్ళకి ఎంత అయితే మనము మార్క్స్ ఇస్తామో మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మార్క్స్ ఇవ్వడం వల్ల మీరేంటో వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా తొందరగా ప్లేస్ అవ్వచ్చు. అంటే నేను 4-5 మార్క్స్ ఇచ్చాను, దాని తర్వాత ప్లేస్మెంట్స్కి నన్ను పుష్ చేశారు. ఫస్ట్ 2 కంపెనీస్ కూడా అటెండ్ అయ్యాను, వాళ్ళు ఒకటేమో ఇంకా రెస్పాన్స్ రాలేదు. సో ఇంకో దాంట్లో థర్డ్ రౌండ్లో రిజెక్ట్ అయ్యాను. సో ఇది నాది థర్డ్ కంపెనీ. సో ఇందులో ప్లేస్ అయ్యాను.